అంటే మొగుడింట్లో లేనప్పుడు డాన్స్ చేసావంటే వేరే ఎవడికో హింట్ ఇచ్చావు రమ్మని అంతేగా? ఏమండి ఇంత సాడిస్ట్ ఏంటండి మీరు? సాడిస్ట్ కాదే పిచ్చ ముఖమా, ప్రేమ. అవునా? నమస్తే మేడం. నమస్కారం అండి. ఎవడీడో? ట్రైలర్ అండి. ట్రైలరా? ఏది సినిమా చూపించి ఏ సినిమా ట్రైలర్ ఇది? ఏమండి సినిమా ట్రైలర్ కాదు, బట్టలు కొలతలు తీసుకోవడానికి. ఏమంటారండి? ట్రైలర్ కాదురా రే, టైలర్. టైలర్ అదే మీరు అన్నది. అదే ఏమన్నాను? ట్రైలర్. దేనికి వచ్చావు నువ్వు? మేడం కొలతలు. అంటే ఇంతకు ముందు వచ్చి ఉంటాడుగా? లేదండి మీరు ఉన్నప్పుడే వచ్చాడంటే లేనప్పుడు ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? మీరు ఉన్నారని పిలిపించాను. అవునా? తీసుకో మేడం. ఆగో ఇట్లా నువ్వు ఇద్దరు కలిసే తీసుకోద్దా? ఎంత ఉంది? 58. 32 తీసే, మిగిలిన దాని సైజు. ఎంత ఉంది? 54 ఉంది. ఎంత ఇస్తావు? 30 తీస్తాను. అంటే నీ కొలతాడికి తెలుసు అన్నమాట. ఇంతకు ముందే చూసాడన్నమాట. నా కొలత నీకెలా తెలుసు? చూస్తే తెలిసిపోతుంది సార్. అంటే ఏం చూపించావు ఇప్పుడు? నేనేం చూపించలేదండి. నువ్వు పోరా ఇక్కడి నుంచే, పో ఇక్కడి నుంచే. పోయా. భలే యాక్ట్ చేస్తా ఉండవుగా నువ్వు. అంటే ఏది టైలర్ అను? ట్రైలర్. నువ్వు. నమస్తే సార్. ఎవరు మీరు? ఈ రోజు కొత్తగా అతిథిగా ఇప్పుడే. నేను కొత్త వాళ్ళతో మాట్లాడి పోండి. ఏంటి సార్ అమ్మాయా? అమ్మాయి కాబట్టే పెళ్లి చేసుకుంటా. అడిగింది మీ అమ్మాయా అని. ఏంది ఎట్టా కనిపిస్తా ఉంటాను? నా పెండ్ల మీదే. సర్లే ఈరోజు వచ్చాము, మా ఇంటికి భోజనం రండి ఇద్దరు. మేము రాము, పోయా. ఫోన్లండి మీరన్నా రండి పాప మా ఇంటికి భోజనం. వచ్చే పిచ్చ మొక్కమే ఇట్రా నువ్వు. ఏమైంది? మనం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినా వాళ్ళు మన ఇంటికి భోజనానికి వచ్చినా మొత్తం వాళ్ళే తింటారు, నేను తినడానికి ఏం మిగల్తారు. పండు పండి పని చూసుకోండి, వెళ్ళండి. ఓకే ఓకే. ఏం చేస్తా ఉన్నావు నువ్వు? నేను చూడమన్నారుగా. లోపలికి వెళ్ళి చూసుకో. నీ వీధి బుద్ధులు ఎక్కడ చూపించబాకు, సంసారం ఇదే. ఓకే తెలుసు. ప్రతి స్కిట్ లో ఇదే అవ్వరు నీకు, వేరే ఏవలేదు నీకు. సరే నేను ఆఫీస్కి వెళ్తా ఉంటాను. ఎవరింటికి వచ్చిన డోర్ తీయబాకు. అలాగేనండి. ఎవరు వచ్చినా తీయబాకు. తీయనండి. అర్థమైందా? అర్థమైందండి. బాయ్ బాయ్. అంటే వెళ్తానగానే వెళ్ళిపోమన్నావు అంటే ఎవడికో ఇంటి ఇచ్చావు, ఎవడికో డేట్ ఇచ్చావుగా. మీరు వెళ్తా అన్నారు కదండి. ఏడు అమ్మో యాక్టింగ్. మీరు వెళ్తా అన్నారు కదండి. డోర్ వేసుకో. అలాగేనండి. ఒక్కసారి టెస్ట్ చేద్దాం నాగబాబు గారు. అమ్మా పాలు. అమ్మా పాలు తీసావుగా. ఏదో బై మిస్టేక్ తీసేసాను. బై మిస్టేక్ ఏంది? అంటే పాలోడానే తీసేసాను. పాలోడు బాగుంటాడా? బాగుంటాడా? ఇప్పుడు నుంచి నడుతుంది. అంటే పాలు బాగుంటాయని చెప్పాను. ఎట్ట కాదు, ఎవరు వచ్చిన తీమాకు ఒకవేళ బై మిస్టేక్ ఫోర్స్ తీమని అనుకో, టపీలు మన దీంతో కొట్టే. సరేనండి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. అమ్మా పేపర్ అక్కడ వేసేసి పో బాబు. లేదు మీరు తీస్తాను వస్తాను. నేను రాను పా బాబు. తీయండి మీరు ఒకసారి. నేను తీయను. తీయమ్మా. తీయనబ్బా. తీస్తావా లేదా? అమ్మో మా ఆయన ఎవరితో మాట్లాడొద్దని చెప్పాడు. తీయకపోతే సర్లే చూద్దాం. చూసుకోవద్దా మొగుడికి పరాయుడికి తేడా లేదా నీకు? అంటే మీరు ఇలా అన్నారు కదా, కనపడలే. ఎవరు వచ్చా తీబాకో. సరేనండి. షాపింగ్ ఇప్పుడు తిరక్కో. సరేనండి. ఏమండి ఇక మీరు ఇలా రావద్దండి. మీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. అవునండి ఇప్పుడే వెళ్ళారు. సరే బయట రండి మాట్లాడదాం. సారీ 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 సారీ. మీ ఫోన్. థ్యాంక్స్ అండి. అరే చాలా అక్కడ పప్పి అరుస్తుంది. పప్పి ఎవరండి? మా కుక్క పిల్లండి. ఓ దాని పేరు కూడా పప్పియా? ఎస్ పప్పి అండి. అరే అయ్యో అయ్యో ఎంత క్యూట్ గా ఉంది ఏంటి. మీ పేరండి? నా పేరు కూడా పప్పి అండి. మీ పేరు పప్పే, దీని పేరు పప్పే. మీరు క్యూట్ గా ఉన్నారు. ఎక్కడ బయటకు వెళ్తున్నట్టున్నారు? షాపింగ్ వెళ్తున్నారు. ఓకే ఓకే బాయ్. రండి షాపింగ్ వెళ్తున్నారు ఆవిడ. షాపింగ్. అమ్మో మా ఆయనకు ఫోన్ చేయాలి. ఫోన్ మారిపోయింది.
వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా? సర్లే తర్వాత వచ్చినప్పుడు ఇస్తాను. అలా ఆయన ఫోన్ చేయాలి ఇప్పుడు. హలో హలో అలా ఆయన హలో ఎవరు? ఎవరు ఏంటి? నువ్వెవరు? ఏ నా పప్పి అదే. నీ పప్పియా? ఆ, లోపల స్నానం చేస్తుంది. లోపల స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావాడా? ఏయ్! నా మీద వస్తాడా? మా వాడు స్నానం చేస్తాడు, నేను బయట వెయిట్ చేస్తున్నా. ఏంది ఆడెవడో చేయించడం నా పప్పికి? నీ పప్పి అంటే మా పప్పి. ఏయ్, నా పప్పిని పట్టుకుని నీ పప్పి అంటావేంద్రా? ఎవడు రాడు? పప్పి నాదని అంటున్నాడు. ఈ పప్పి పాత వండరా, ఒకసారి చూస్తాను తెమ్మన్నాడు. పప్పినాడు అవ్వదని చెప్పు. ఇగో పప్పిని తేవడం అవ్వదు, పప్పి మాది ఇప్పుడు. ఏ మీదెందుకు అవుతా? నాదే పప్పి. వెళ్తే ఏంట్రాడు? రే పప్పిని 10,000 తెచ్చుకున్నావు, 10,000 పెట్టుకుని అర్థమైందా? ఊరే 10,000కి ఏంద్రా? 10,000 అంటే ముందు 15,000 అంటే మేమే బేరాడు 10,000 తెచ్చుకున్నాం. ఊరే బేరం ఏంద్రా? అది నా పప్పిరా. అరే రేపు మార్నింగ్ పంపిస్తాను, చూసి నైట్ పంపించే. నైట్ మా దగ్గర ఉంటుంది పప్పి, ఓకేనా? ఊరే ఏం అది చెప్పు. మాట్లాడుతున్నా? పప్పి రే. ఇదిగో బాబు, నువ్వేమన్నా చేసుకో, పప్పి మాత్రం నైట్ మాతోనే ఉండాలి. ఊరే వాడిని నైట్ చేసుకో. అది నా పప్పిరా. ఊరే పప్పి డార్లింగ్. రాంప్రసాద్, ఏ మాటగా మాట చెప్పుకోగానే పప్పికి అన్యాయం జరిగిందిరా. లేకపోతే ఆ బాలబట్ట గడికి ఆ 6 ఫిగర్ ఏంట్రా? నాకు అన్యాయం జరిగిందనే మీరు న్యాయం చేస్తా ఉంటారా? థ్యాంక్స్ రా. పప్పి చూడరా ఎంత స్మూత్ గా ఉందో. ఏంట్రా నేనంతా నా మూతి నాకేసింది ఇది. నాకడ వేద్దురా. పప్పి నీ మూతి నాకిందా? అవును. కింద నీ స్నానం చేస్తే మొత్తం ఊళ్ళంతా నాకింది పప్పి. పప్పికి మీరు తారం చేయడం వేద్దురా. ఏం చేస్తున్నారా? కొంచెంసేపు అలాగా దా 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 పప్పి రా 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 అరే పప్పి నువ్వు తీసుకెళ్ళిపోతావు, నేనేం చేయను ఇక్కడ. నేను వస్తాను, ఇద్దరం రా చేద్దాం. రా రా పప్పి 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 ఏం చేస్తున్నారా? పప్పి 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 ఉండు, నా దగ్గర ఉండు. రా, వాడికి రా, వెళ్ళి- రా, పప్పి. పప్పిదా నా పక్కన పడుకో, నన్ను హగ్ చేసుకో. ఒరే వదిలేయండిరా. ఒరే పప్పి మూతి నాకొద్దు. అమ్మో, నేను షాపింగ్ నుంచి వచ్చింది, ఈయనకి చెప్పి నన్ను చంపేస్తారు. ఇప్పుడు ఎలా? రావట్లేదు. ఇంతలోనే మొత్తం తిరిగి వచ్చేసావా? బాగా ఎంజాయ్ చేసావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? మరి తెగించావా నువ్వు? ఇంట్లో వాడు సరిపోదా నీకు? సరిపోదా? 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 అలా కొడతారు ఎలా కొడుతున్నారండి సార్? పప్పి గారు ఏమైంది? పప్పి గారు! మా ఆయన నన్ను కొడుతున్నాడు. సార్ ఓదార్చండి. లోపల సరిపోలేదు, ఇంకా వాదార్చింది మీకు. నీకు సరిపోలేదమ్మా. సార్, 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 సార్. ఆపొద్దు. ఒక 6 నెలలు పడి కొడతాడు సార్. అంతా టచ్ అయిపోయారు అద్దరు నీకు అప్పుడే. ఏ ప్రాబ్లం ఏంటి సార్? ఏంటి సార్? ప్రాబ్లం ఏంటా? ఏం మీ దగ్గరకు వచ్చినప్పుడు తెలియదా ప్రాబ్లం ఏంటో? మా దగ్గర రావడం ఏంటి సార్? పప్పి సార్. పప్పి గురించే మాట్లాడుతూ ఉండా. మా పప్పి లేదు సార్. మీ పప్పి ఎవరు? మా పప్పి అంటారా? మన పప్పిని తీసుకోండి రా. 10,000 ఇచ్చావు. 10,000 ఆ పప్పి, ఆ పప్పికి సార్ ఇది. 10,000 ఇచ్చారా నీకు? ఆ? ఇవ్వలేదు. ఇదిగోండి సార్ మా పప్పి. దీని పేరు పప్పియా? దీని పేరు పప్పి. అయ్యో అనవసరం కొట్టారు పాపం. మీరే ఆడబోతుందండి. ఏంటి సార్ చూసుకోరు కదా సార్? తీసుకోండి కదా సార్. చూసుకున్నాగా ఇప్పుడే చూసాగా. మేము జాగ్రత్తగా ఉంటాం. పప్పి దా నువ్వు వచ్చి. సరే. పప్పి నువ్వు కదమ్మా. మీరు కాదమ్మా. మీరు ఇక్కడ ఉంటే డేంజరేరా. ఏ స్కిట్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆడెవడదో అంటారు. సార్ మీ పప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోతాను 10,000 ఇచ్చి వెళ్ళండి. 10,000 ఇచ్చా. ఎక్స్ట్రా జబర్దస్త్. తలదించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? నశించాలి, 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 నశించాలి. ఏ నశించాలరా? పుణ్య పురుషుడిగా ఉత్తమ పురుషుడిగా ఎదగాలి. రేవు పార్టీలు పప్పు సంస్కృతి నశించాలి. స్త్రీల ఏంట్రా ఇదంతా? రే మన దేశం నాశనం అయిపోతుందిరా. అది నేను చూస్తే తెలుస్తుంది. నేను మారాను రా. అది జరగని పని.
నేను నిజంగా సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎడిటింగ్ లో పోద్ది. నిజంగా నేను మారాను రా. ఇవన్నీ జరగాలని చెప్పనే నేను నిరాహార దీక్ష చేస్తుంది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఏంటి వెళ్ళిపోతారు? దీపికా పడుకుని ఫోన్ చేసిందిరా. నేను నమ్మను. అమ్మాయి రమ్మాలా నిరాహార దీక్ష చేద్దాం అందరం. అవునరా, మీడియాకి తెలియాలి, ప్రపంచం మొత్తం మనం ఇది చేస్తున్నట్టు తెలియాలి అని చెప్పానంటే మనకి సెలబ్రిటీ సపోర్ట్ అవసరం రా. అవునరా, నాకు బాగా సపోర్ట్ చేస్తే జబర్దస్త్ అన్న బయట మా డాడీ నాగబాబు గారే డాడీకి ఫోన్ చేసి ఇలా మీ కొడుకు నిరాహార దీక్ష చేస్తాడు రమ్మని చెప్పి వచ్చేస్తారు. హలో సార్, మన సుడిగాలి సుధీర్ స్త్రీల కోసం ఇలా గౌరవించమని రేవుపట్ల అది దానికోసం చేస్తున్నాడు సార్. ఓకే సార్. ఏమన్నారా, బయలుదేరారా? అన్నారా? వచ్చిందా? వచ్చింది సార్, కరెక్ట్గా లేదు, మొహమే పడింది. కరెక్ట్గా చేసావుగా. తండ్రి కవిత ఎవరికి ఉంటుంది చెప్పు, కొడుకు మీద కోపం. అంతేలే. మన యంగ్స్టర్స్ కి, మన కమెడియన్స్ అందరికి బాగా ఇన్స్పిరేషన్. సునీల్ గారికి ఒకసారి ఫోన్ చేసి సుడిగాలి అంటే చాలు, ఇమ్మీడియట్ గా రియాక్షన్ ఉంటుంది. నమస్తే సార్, సునీల్ గారు. మన సుధీర్ అని పెట్టేశారా? బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఎవరికి నేనంటే అసలు యాక్చువల్లీ ఇష్టం లేదా? సుధీర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు, అది కూడా స్త్రీలను గౌరవం ఎంత మంచి టాపిక్ మీద చేస్తానంటే ప్రెస్ ఏది రావాలి, ఆ హంగామా హడావిడేదిరా. మన ప్రెస్ ఫోన్ చేసుకున్నాం. చెయ్యి, ప్రెస్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో మీడియా అండి. మీడియా అని చెప్పండి సార్, మన సుడిగాలి సుధీర్. ఉంటానండి. ఇంకొక ఛానల్ మనం చూస్తూ ఉన్నారు. హలో నమస్తే సార్. సార్ మన సుడిగాలి సుధీర్ సార్. రైడింగ్ లో దొరుకులేదు సార్. మామూలు పూర్తి వినండి సార్. రైడింగ్ సుడిగాలి సుధీర్ అనగానే ఏంట్రా రైడింగ్ లో దొరికిపోయి వచ్చేస్తున్నాం అంటారు ఏంట్రాలు. అయితే చూసుకుంటే కనుక ఈ రోజున సుధీర్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు గల కారణాలు ఒకసారి మనం తెలుసుకుందాం. సుధీర్ గారు చెప్పండి. నేను మారిపోయి కంప్లీట్ గా సమాజ సేవ చేద్దాం, స్త్రీలను గౌరవిద్దాం, ఈ పబ్బులు కల్చర్ ఆపేద్దాం అని చెప్పి. సుధీర్ గారు మరి ఇప్పుడు ఈ రోజు నుంచి నిర్ణయం చేశారు. అదే విధంగా సంతృప్తి చేసేసి మరి ఇంతకుముందు చెప్పేసి మరొక నిర్ణయం తీసుకుని మరి ముందుకు చెప్పేసి చెప్పేసి మరొక్కసారి అద్భుతమైన నిర్ణయం తీసుకొని మరి సుధీర్ గారు ముందుకు పోతారని చెప్పి మరి మనస్ఫూర్తిగా మనం ఒకసారి కోరుకుంటున్నాం. సుధీర్ గారు దీని మీద స్పందన ఏమన్నారు సార్ అసలు మీరు? అయితే చూస్తుంటే మీడియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది సుధీర్కి ఎక్కట్లేదు. అంటే ఇంతకు ముందు లాగే ఈయన ఉన్నారు అసలు. నాకు అర్థమైపోయింది. ఏం లేదు సార్, ఇలా జనాలందరూ మారేదాకా ఈ ఉద్యమం ఆగదు. మా ప్రాణాలు పోయేదాకా మేము ఎవరు ఇక్కడి నుంచి లాగాం. ఎవరి ప్రాణాలు అరే నా ప్రాణాలు పోయేదాకా ఈ ఉద్యమం ఆగదనమాట. అయితే చూస్తుంటే కనుక మా ప్రాణాలు అనగానే జన్మదించి చేసేసి మొత్తం అందరూ కూడా ఒకసారి ఏం చేశారు. మరి దీని మీద ఎలాంటి పరిణామాలు జరుగుతుంటే ఒకసారి మనం మనస్ఫూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద స్పందన ఏంటి? ఏంటి సార్ ఉన్సుసు అంటున్నారు, బుస్ ఎంత క్లారిటీ చెప్తుంటే అర్థం కావట్లేదంటే. చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు ఈ దీక్షను కొనసాగిస్తారు? అసలు మీ మోటో ఏంటి? నశించాలి. సుధీర్గాడే నశించాలి. సుధీర్గా నశించాలి. అయితే పట్టపగలి ఆమర నిరాదీక్ష చేస్తూ పక్కన ఉన్న కో పార్టిసిపేట్ ని చంప చెల్లు అనిపించాడు. మరి పాత సుధీర్ ఏ మాత్రం మారలేదని చెప్పి మీరందరూ లైవ్ లో చూస్తా ఉన్నారు. ఇది ఎలా చేశారో, ఎలా వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచిస్తున్న మనసు నుంచి లోపల నుంచి చేస్తున్నారు. చెప్పండి మీ స్పందన ఏంటి? అయితే మీడియా వాళ్ళకి సమాధానం చెప్పను, మీడియా వాళ్ళకి లెక్క లేదు అనే విధంగా మాట్లాడకుండా మీడియాను తోసేశాడు. మరి ఏంటి మీడియా మీద చెప్తా సార్. నిజంగా మీరు అన్నట్టు ఎంతమంది అన్సిస్ట్ చేశాను, ఇప్పుడు ఏం చేయండి సార్ అంతే. ఏమన్నారు? అదే సార్ మీరు చెప్పింది నేను చేయండి సార్ అంటున్నా. ఏం చెప్పాను? ఏం చెప్పారంటే అదే సార్ మా డాడీకి అర్థమైంది. అవును, అది చేయడు ఇంకా జైను అగో ఆవిడ ఇందా నుంచి మన దీంట్లో మందు అవుతుంటారా. ఇప్పుడే మందు వద్దని చెప్పనంటే మందు పుణ్య పురుషులు సుఖ పురుషులు అంటే నేనే రా ఇల్లు. ఎలా తాగుతాడని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మీరు ఎలా తాగుతారు చెప్పు. మందు మనం తాగితే మందు ఇలా తాగితే ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ పొద్దున్న వస్తుంది. అది
ముందు తాగామనుకోండి మనకి మైకం వచ్చేస్తుంది. అప్పుడు ఆడపిల్లలు అదో విధంగా చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు మీరు చూసారు ఇప్పుడు ఒప్పుకున్నారు సుధీర్ గారు. ఎలాగే చేసేవారు మీరు? నేను అసలు ఎప్పుడు మందే తాగలేదు సార్, ఇంకా అమ్మాయిని చూడటమా. ఏంటి బాబా అన్న? అయితే ఇది చాలా చింతించదగ్గ విషయం. సుధీర్ గారు ఇంత ముందు మందు ఎప్పుడు తాగలేదని, ఎక్కడ పబ్బులకి వెళ్ళాలని చెప్పి అన్నం చేశారని చెప్పి ముందు ఇలా చేసే విధంగా సంస్కృతిని కాపాడే విధంగా సమస్యలో ఆయన మరొకసారి నశించి చేస్తున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఉద్యమం కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ కెమెరా మర్చిపోయారు, మళ్ళీ మాకు ఇదో టార్చర్. అది డమ్మీ కెమెరా, మెయిన్ కెమెరా లోపల. రే పడుకోండి తినిపారు దగ్గర ఏం ఉంచకుండా. పడుకో. హలో, ఏంటి సుధీర్ పప్పు కోసం రాలేదేంటి? నేను ఇక్కడ చిన్న దీంట్లో ఇరుక్కుపోయాను కానీ నువ్వు ఇక్కడికి వచ్చి అర్జెంట్ గా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నేను ఇక్కడ ఉద్యమం చేస్తున్నాను. ప్రాబ్లం లేదుగా? ప్రాబ్లం ఉండదు, నేను అంతా సెట్ సరే చేస్తాను. ఫోన్ పెట్టి. సుధీర్ అసలు పప్పులు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను, నీ గురించి ఎందుకు రాలేదు నువ్వు? సారీ, ఎలా జరిగింది పార్టీ? పబ్బుల విశేషాలు ఏంటి? పప్పులో నువ్వు రాలేదు కదా, ఆ జాన్ గారు నన్ను గోకుతున్నారు తెలుసా? మరి సుడిగారు అడ్డంగా దొరికిపోయారు. సార్ ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చేసి సుధీర్ నువ్వంటే ప్రాణం, నువ్వంటే ఇష్టం అని చెప్పిన అలా కాదమ్మా దుప్పటేసి చెప్తారా మనం ఉండకూడదని. అమ్మాయి సిగ్గు లేకుండా మొంతాగా అబ్బాయి దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు ప్రేమగా మాట్లాడి పబ్బులకు తీసుకెళ్లి పార్టీలు చేసి పార్కులకు తీసుకెళ్లి పండుగలు చేసి టమాటాలు వేస్తున్నాడు చూసారా? రాంప్రసాద్ అన్నయ్య ఎంతసేపు బాగా ఉన్నావు? అన్నీ ఏంటి? మీడియా అన్నయ్య మీరైనా నాకు న్యాయం చేయండి. మీరు న్యాయం చేసేంత వరకు ఇదిగో నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా. ఇక్కడెందుకు? మీకు న్యాయం చేయాలంటే 10 గంటల నుంచి 11:30 వరకు సుధీర్ అవైలబుల్ ఉంటాడమ్మా. దయచేసి మళ్ళీ రండి ప్లీజ్. 12 వరకు కూడా అవైలబుల్ ఉంటారండి? ఉంటారండి. అలాగే. సుడిగాలి సుధీర్ గారు పొద్దున్న నుంచి పచ్చి మంచులు కూడా తాకున్నప్పుడు ఫిస్కి ఎందుకు వచ్చారు అసలు ఎలా వస్తుంది దానికి? ఒకసారి మనం చూసుకుంటే కనుక మధ్యలో ఏదో తాగారనే విషయం మనకి సార్ మనిషిని సార్ నిన్న తాగింది కూడా ఇవాళ రావచ్చు కదా. పాత సుధీర్ ఏ మాత్రం మారలేదు. లోపల మృగం ఆ రాక్షసి అలాగే ఉంది. మరి ఎప్పుడైనా కట్టలు తెంచుకొని బయటకు వచ్చి కాలుతో తొక్కిసావు అది తేడా ఉంది దానికి. అయితే సుధీర్ గారు అవును అదే సుధీర్ మారడు. ఏంటి బొక్క పెళ్లి సంబంధాలు కోసం చేస్తుంటే మధ్యలో వచ్చి సుధీర్ చేశాడు. ఏం మారుతారా మీరు? మీడియా మీద చేతులు చేసుకున్న సుధీర్ గారు అసలు మీడియా మీద ఎలా చేతులు చేసుకోవాలనుకున్నారు? మీడియా పవర్ అంటే తెలుసా మీకు? సారీ సార్, మీడియా మీద చేయ సార్, అంటే టెన్షన్ లోనే. సారీ సార్, నాకు క్షమించండి సార్ ప్లీజ్. చిన్నోడు సార్ ఏం తెలియదు, వదిలేండి సార్ ప్లీజ్. ఎలా రాయబుద్ధి అండి ఇది నీకు? ఏమనిపిస్తున్నారు మీడియా మీద ఎలా చేతులు చేసుకున్నాను? చాలా మంచోడు సార్, ఇండస్ట్రీలో ఇద్దరు మంచోడు. ఎవరెవరు? ఒకటి సునీల్ గారు, నెక్స్ట్ నేను. ఆయన సంగతి పక్కన పెట్టు, ఆయన మంచోళ్ళే. మంచిగా మార్చిందే నేను సార్ ఆయన్ని. పట్టుకోండి ఒకసారి. ఆయన అడగండి సార్. ఏంట్రా రేవు పార్టీలు పబ్బుల సంస్కృతి నశించాలా? తీసుకున్నావా? మీరేంట్రా? అరే వస్తా సార్. మీరు ఎంత ఇచ్చారా నీకు? చిన్న డౌట్ చెప్పండి. హెయిర్ కి ఏం వాడతారు సార్? ఎక్స్ట్రా జబర్దస్త్. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. ఎందులో డాన్స్ చేస్తున్నావు? నువ్వు వేస్తున్నాను రా. అవునా? ఓకే. నువ్వెందుకు వేస్తున్నావు? గుడ్ న్యూస్ రా. ఏంటి గుడ్ న్యూస్? ఎన్నో నెలరా? దేనికి అంత హుషారుగా ఉన్నావు? నేను ప్రేమలో పడ్డారా? ఆడాలంటే ఆమడు దూరం సుధీరు, అమ్మాయి కనిపిస్తే తలదించుకునే సుధీర్ గాడు, అమ్మాయి వాయిస్ ఇంటే చెవులు మూసుకునే సుధీర్ గాడు. నేను ఇలా మూసుకోడానికి తిరగాలి.
ఫస్ట్ టైం చేస్తుందా first time. ఎత్తొద్దు ఎత్తే చీప్ అయిపోతావురా నేను ఆల్రెడీ చీపేగా మామూలు నెలగా చీపే దాముందంటే చీప్ అని అదే ఓకే కచ్చేసి పర్లేదంటావా కచ్చే ఓకే అరే మెసేజ్ పెట్టిందిరా సూపర్ రేట్ పెట్టింది yes అరే ఏడే సక్సెస్ రా గుడ్ బాయ్ అందరా నన్ను అది గుడ్ బై కాదు గుడ్ బై గుడ్ బాయ్ అప్పుడే వచ్చి కాపురంలో చిచ్చి పెట్టేస్తావు కదరా అమ్మో దీనికి అర్జెంట్ ఫోన్ చేస్తా దీనికి టెంపర్ ఎక్కువ చెప్పాగా నమ్మద్దని. హలో అమ్మా తల్లి చెప్పు ఫోన్ చేస్తుండే ఎందుకు cut చేస్తావు? అది లో బ్యాటరీ ఉంది అందుకే కట్ చేసా మరి ఇప్పుడు ఎలా చేస్తావు? ఇప్పుడు బ్యాటరీ తీసేసా ఛార్జింగ్ పెట్టుకుని చేస్తున్నా నేను అలిగాను అలిగావా? బొంగమూతి పెట్టుకున్నాను. అరే బొంగు ముద్దు పెట్టుకుంటే ఏం చేయాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని సెట్ చేస్తారు డాక్టర్ దగ్గర సెట్ చేస్తారు చెప్పు తెగిపోద్ది. నేను అర్జెంట్ మీ ఇంటికి వచ్చేస్తున్నాను నేను కలుస్తాను నువ్వేం టెన్షన్ పడద్దమ్మా సరే, తొందరగా. ఐ లవ్ యూ అసలుకి ఫస్ట్ లో బంగారు తల్లి ఏ రామ్ ప్రసాద్ నువ్వు వచ్చావేంటి ఇప్పుడు ఈ టైంలో సుధీర్ వస్తాడు సుధీరా తల్లి ఆ? లోపల ఉన్నాడు లోపల ఉన్నాడే ఇవ్వలేరు రామప్రసాద్ చూస్తున్నాడు ఏంటంటే మరి ఇప్పుడు అంటే జోక్ చేసే జోకా ఫోన్ వస్తుంది కదా ఆడితో కమిటీ నిజం అనుకున్నాను ఓ మై గాడ్ ఫస్ట్ టైం లైఫ్ లో ఒక అమ్మాయి ముట్టుకుంటున్నాను అబ్బా 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 ఏం యాక్ట్ చేస్తున్నారా రే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి బాగా ట్రై చేస్తున్నారా నువ్వే ఈ డైలాగ్ చెప్పడానికి ఇంత కష్టపడుతుంటే ఈ డైలాగ్ రాయడానికి ఆడెంత కష్టపడ్డాడు ఆడ సంగతి వదిలేరా ఇగో వాళ్ళు చూస్తున్నారు చూడు ఎంత కష్టంగా చూస్తున్నారు చూడు సన్నీ సూపర్. ఎందుకురా లాస్ట్ లో విజిలేసావు సింగిల్ టేక్ లో చెప్పిన కదా డైలాగ్ మొత్తం నీ ఏజ్ ఎంత బంగారం 16 సిగ్గుందారా నీకు నమ్మేశారా 16 నమ్మేశా చెప్పడానికి నువ్వెంత కష్టపడ్డావు రాయడానికి ఆడంత కష్టపడ్డాడు ఎంత నేను ఎంత కష్టపడ్డా కాదు మొహాలు చూడు నవ్వుతున్నారు 25 అన్నప్పుడు మేము నమ్మలా నీకు. అది నిజం ఇది అబద్ధం అబ్బా. ఊరుకోండి మీరు బొమ్మ అంటే ఇంట్లో మా ఉందే. నాన్నకి బొమ్మలంటే ఇష్టం అదే ఎక్కడ ఉంది ఏంటని అడుగుతున్నా ఇక్కడ ఓకేనా అది కాదు ఏదో పంచులు మీ ఇంట్లో బొమ్మ ఉంది అంటే నేను అడుగుతున్నాను మా అమ్మ పోయిన తర్వాత మా నాన్న ఈ బొమ్మలో చూసుకుంటాడు మా అమ్మని మీ అమ్మని ఓన్లీ చూసుకోవడమేగా ఓన్లీ చూసుకోవడం నీలాగా కాదు కొంచెం హగ్ చేసుకుందా దా. ఇదేంటి దగ్గ మా నాన్న నేను బయటికి వెళ్ళిపోతా మా నాన్న చేతిలో కత్తుంది నరకేస్తాడు కనబడితే ఏం చేయలే మా నాన్న బొమ్మలంటే ఇష్టంగా బొమ్మలా యాక్ట్ చెయ్యి తలే బాగా తలే నాన్న అమ్మ చిట్టి తల్లి నాన్న చిట్టి తల్లి నాన్న ఏంటమ్మా ఇంత డోర్ ఊగిపోతుంది ఎక్కుతా ఇంత డోరు డోర్ కాదు నాన్న నువ్వు ఎక్కువ తాగావు. బంగారు తల్లి నా తల్లి ఈ పెళ్లిడికి వచ్చావమ్మా 60 సంవత్సరాలు నీకు పెళ్లి చేయలేకపోయాను బంగారు తల్లి బంగారు తల్లి నాన్న ఇది ఎవరమ్మా ఇక్కడ బొమ్మ నాన్న నీకు బొమ్మలంటే ఇష్టం కదా అందుకే బొమ్మ కొన్నా నా తల్లి నా బంగారు 60 ఏళ్ళు వచ్చిన నీకు మైండ్ బాగా పని చేస్తుంది తల్లి థ్యాంక్ యూ నా నాన్న బంగారు కొండే ఎక్కడ కొన్నావమ్మా బొమ్మని కోటిలో కొన్నా నాన్న కోటి పెట్టుకున్నావా ఎందుకమ్మా కోటిలో కొన్నా నాన్న కోటి పెట్టి కొనలే అబ్బా ఉండమ్మా దొంగలు వచ్చేస్తారు బొమ్మ దొంగలు ఇచ్చేస్తారు డోర్ వేసేస్తాను అమ్మాయి డోరీ చెత్తంటే అలాగే ఇప్పుడు ఇట్రా ఇట్రా బయటికి వెళ్ళిపోలేదు మరి తల్లి నాన్న ఇది ఏంటమ్మా బొమ్మ కదులుతుంది అది అంటే బ్యాటరీ బొమ్మ నాన్న బ్యాటరీ బొమ్మ ఆ. ఓ కదిలితే బయటికి వెళ్ళిపోతుంది నాన్న బ్యాటరీ తీసేదా ఇక్కడే ఉంటుంది సరేనా ఆ. వెనకాల బ్యాటరీ ఇవ్వలేదమ్మా ముందు ఇచ్చుంటాడు నువ్వు రా నాన్న ఇది ముందు చేయాలి కదా ఇది రెండోసారి పెట్టినప్పుడు చేయాలి నువ్వు నువ్వు రా నాన్న బెడ్రూమ్ లో పోయి తిందుదా ఇంటిగా దాటి డోర్ ఏంటి అమ్మా ఇది నువ్వు అమ్మో ఇప్పుడు అలాగే నిలిపోలే వచ్చే నేను తర్వాత వస్తాను వెళ్ళిపోతే టెన్షన్ ఉంది ఇగో ఇంకోటి టైం అయిపోతుంది షూట్ అవుట్ స్టార్ట్ అయిపోతుంది సార్ అక్కడ ఆర్డర్ చేస్తే రామ్ ప్రసాద్ వచ్చి ఫోటోలు తీసుకుని ఆటోగ్రాఫ్ తీసుకున్నారు నాతో నెక్స్ట్ టీమ్ మేట్ ఎప్పుడు అవుతా అడుగుతున్నాను అందరూ సిగ్గుందనే డైలాగ్ రాసుకోవడానికి నీకు అసలు
వద్దురా 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 అని చెప్పని అన్నారు. చూడు ఎలా ఉన్నారు దరిద్ర చూడు అందరూ నన్నే గుర్తుపట్టాడు, సీను గారిని గుర్తుపట్టాడు, జనాలు పెట్టి నిన్ను గుర్తుపెట్టి నీకు ఫోటోలు టీం లీడర్ అప్పుడే లోబంధం రాస్తాను. మంగళతల్లి ఏంటమ్మా అల్ట్రా బయట టీవీలో వస్తున్నా. ఏం చేయాలరా? బొమ్మ కెట్టపై బొమ్మ కెట్టపై అయిపోతే ఏముంది? ఎవరు మంగళతల్లి బంగారు కొండ అబ్బా ఏంటమ్మా ఇందాక ఒకటే కదా బొమ్మ ఉండాలి, ఇప్పుడు రెండోది వచ్చిందేంటి? అంటే నువ్వు బెడ్రూమ్ లో పోయినా కదా నాన్న, అప్పుడు బయట నుంచి ఒకడు బొమ్మలోడు పోతే బొమ్మ కొన్నా. అవునా? ఆ. భలే ఉందమ్మాయి బొమ్మ. తల్లి ఓ పని చేస్తే ఈ బొమ్మ కూడా బయటకు వెళ్ళిపోద్దాము, డోర్ వేసి తాళం వేసేస్తాను సరేనా? అమ్మాయి తాళం వేసాను, బొమ్మ ఎందుకమ్మ ఏడుతుంది పాపం. నీకు తల్లి లేదా అమ్మ? బొమ్మ నీకు తల్లి అమ్మా ఇగో బొమ్మ ఇగో తాళం పడేసాను, ఎక్కడికి వెళ్ళావు ఇంకో బొమ్మలు తల్లి సరేనా? అప్ప నా కత్తి. థ్యాంక్స్ అమ్మా. అన్న కత్తి ఎవరు ఇచ్చారు నాకు? నేనే ఇచ్చాను నాన్న. నువ్వే ఇచ్చా? అవునా? అరే ఈ బొమ్మ కాలొచ్చిందమ్మా, భలే ఉంటుంది. భలే కీ ఉందా దీనికి? కీ బొమ్మ నాన్న. కిట్టికి 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 కీ పడేశాను. ఇప్పుడు కాలు అలాగే పెడుతుంది, నేను అలాగే ఉంటాను. బొమ్మ చేతిలో మందు పెడతాను. అబ్బా భలే ఉంది బొమ్మ. ఎన్ని రోజులు ఉంటుంది? నేను ఎక్కడ కూర్చొని చూస్తాను సరేనా? నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? నువ్వు బెడ్రూమ్ లోకి రా నాన్న, నీకు మంది ఎక్కువైంది దా. బొమ్మగా చేయడం చాలా కష్టం రా, చాలా కష్టం రా. ఏంట్రా తప్పు లేకుండా మందు తాగడం, ఇప్పుడు తప్పు లేకుండా మంది ఏంట్రా? తాళం వెతుకాడు చెప్తారా? ఎక్కడ పడిపోయింది? ఏమో తెలుసు, తాళం వెతుకు ఎక్కడ పెట్టిస్తాడు. చూడు అక్కడ పడేసినట్టు చూడు బంగారు నాన్న. ఆగేసమ్మా, కీ ఎత్తుకుతున్నా నాన్న. ఈ బొమ్మకి కీ ఇచ్చారు ఎవరైనా? నేనే ఇచ్చాను నాన్న ఇంతకు ముందు. అమ్మ తప్పునా నా బొమ్మ? బొమ్మ బొమ్మ ఈ బొమ్మకి బొమ్మ బొమ్మ బొమ్మ. అమ్మాయి తగలట్లేదు ఈ బొమ్మలకి, బొమ్మ చెప్పిన మాట వింటలేదు. బొమ్మలు మీకోసం ఒకటి తెచ్చాను, బొమ్మలు. 1 2 3 గో. 1 2 3 గో. బొమ్మ తల్లి రెడీ 3 2 బొమ్మ బొమ్మ. అదే బలిలేస్తుంది బొమ్మ. దా 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 బొమ్మ వచ్చి అమ్మకి నిలబెడతా. నా పెళ్ళం బొమ్మ మీద పడతావు ఏంటి బొమ్మ? బొమ్మ 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 బొమ్మ. అమ్మ కాలు జరుపుతుంది ఇలాగని. బొమ్మ బొమ్మ తప్పునన్నా. బొమ్మ బొమ్మ అమ్మడి. అన్నా ఎవరైనా కొట్టారు నన్ను ఇప్పుడు? లేదు నాన్న, నీకు మంది ఎక్కువైంది. అమ్మో బొమ్మలు రెండు ఇక్కడ పెట్టేస్తే నేను లోపలికి వెళ్ళి కొంచెం వాటర్ తాగొస్తా. దా పెళ్ళం బొమ్మ దా. బంగారు తల్లి నాన్న ఏం చేస్తున్నావు అమ్మా? ఏం లేదు నాన్న, పైన చూస్తా. అవునా? బొమ్మలు వేస్తండ్రి. బొమ్మలు కీ ఇచ్చా కదా, ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి నాన్న. ఒక బొమ్మ అయితే ఇక్కడే ఉంది పాపం బుచ్చిమండ. ఒక బొమ్మ ఏది? బంగారు తల్లి లోపలారమ్మా. నువ్వే నాన్న? నేనా? నేను ఎంత తెల్లగా ఉన్నాను, ఆడేట్టు గూడ్స్ బండిలో రేటు బొగ్గుంటుంది అలా ఉండలేడు. అంటే అద్దం మీద మసంటుకుందా అన్న? అవునా? అమ్మ బంగారు తల్లి కత్తి లేదంటమ్మ చేతిలో. హలో సార్ నమస్తే. నాన్న ఇప్పుడు చూడు నాన్న. కత్తి ఉంది కరెక్ట్.
నా చేతిలో కత్తి లేదమ్మా. కత్తి వచ్చి తల్లి ఆ పక్కనే వచ్చిందమ్మా అది. మీరే వచ్చారు నాన్న ఈ పక్క. అవునా? నాకు ఎక్కడో అనుమానం పడుతుంది తల్లి. ఏం లేదు నాన్న 3D బొమ్మ ఇది. అవునా? ఆ. సరే సరే. సినిమా పక్కన పెట్టి నుంచి బయట పడుతుంది. తల్లి నాన్న ఇందాక నా ప్రతిమ అంటే ఒకటే ఉండాలి. ఆ. కరెక్టే. ఇప్పుడు ఇద్దరు ఉండాలి లోపల. అది నేను నాన్న. నీకు 60 అడిగి 30 కదా ప్రతిమ అలా ఉంటాయి. నీ ప్రతిబింబం అది. ఆ, ఇది నా ప్రతిబింబం. అవును. అంతే కదా? అంతే. కరెక్ట్ చేస్తుందమ్మా. ఇందాక ఈ పక్కన ఉండదు కదా నా ప్రతిబింబం, ఆ పక్కన వేయండి. ఇప్పుడు చూడండి నాన్న. కరెక్ట్. కర్ర తీసుకో. సిగరెట్ పట్టుగా. ఎంతసేపు కొడతారు సార్? ప్రేమించింది ప్రేమించుకుంది మధ్య ఈయన బలైపోతున్నారు. సినిమా టైం అయిపోతున్నారు. మంచి సినిమా సార్, కంచి అటు వెళ్ళి చూడాలి సార్ అర్జెంట్ గా. కంచి చూడకుండా ఈ తొప్పల్లోకి ఎందుకు వచ్చావమ్మా మరి? ఆడు తీసుకొచ్చారు సార్, తుప్పలకి నాకు సంబంధం లేదు సార్. కదా నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నీకు తర్వాత ఉంది స్కిట్ అయిపోయింది అదంతా. తల్లి బాగా తల్లి నన్ను వదిలేస్తే నిన్ను వదిలేస్తే వెళ్ళిపో వెళ్ళిపో. Thank you, sir. వెళ్ళిపో. సార్ ఆ? నేను చాలా మంచోండి సార్. అవునా? జీవితంలో ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా టచ్ చేయలేదు. ఈ డైలాగ్ చూస్తే నీకు 100 SMS వస్తాయి. ఎందుకు అబద్ధం ఆడవరా అని. సార్ 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 ఆ? సార్ గట్టి ఇందాక గట్టి పడింది సార్. మరి వెనకెళ్ళు. గట్టి పడింది సార్. కొట్టెలు. సార్, సార్, సార్. అబ్బో. ఎక్స్ట్రా జబర్దస్త్. సన్నీ స్టార్. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరండి. అమ్మా నాన్న ఊరెళ్ళిపోయారండి. మరి పనోళ్ళు? పని అయిపోయిందని పంపించేసానండి. ఎందుకండి అలా అడుగుతున్నారు? ఇంట్లో 2 మంచాలు ఉన్నాయి కదనే. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కదా, ఒక మంచం మీద నువ్వు, ఇంకో మంచం మీద నేను పడుకోవచ్చు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, నాకు మాత్రం అమ్మా అని పిలిపించుకోవాలని ఉండదా? మా ఇంటి ముందు బిచ్చగాడు అమ్మా అంటున్నాడు కదా. ఛీ, ఏం చేస్తున్నారండి? అక్కడ బీర్ బాటలు పెట్టానే, కనబడట్లేదు. అంటే అందమైన భార్య పక్కన ఉన్నా కూడా బీర్ బట్టలను చూస్తావా నువ్వు? అది దాటితే నువ్వు అందంగా కనబడతావు. డోర్ పెట్టు, కాలనీలో దొంగలు పడుతున్నారట. దీనికేం తక్కువ లేదు. కరెక్ట్ గెటప్, కరెక్ట్ గెటప్. నేనే సార్ ఎక్కడ ఉన్నాను? ఎవడరా నువ్వు? నిద్రలో దొంగతనం చేసి అలవాటు ఉంది సార్ నాకు. పద నువ్వు స్టేషన్ పదా. సార్ ఇప్పుడు సడన్ గా క్యాంప్ అంటే నాకు ఇంట్లో చెప్పలేదు సార్. ఆ స్టేషన్ కాదురా, నేను చెప్తా నాకు. హలో ఎస్ఐ గారు, మా ఇంట్లో దొంగలు పట్టారండి, మీరు అర్జెంట్ గా రావాలి. ఏంటి సార్ చెమటలు పట్టాయి? పక్క స్ట్రీట్ లో రైడింగ్ జరిగింది. అందుకే పారిపోయావా? రైడింగ్ వెళ్ళిందే నేను. నీ రైడింగ్ నువ్వే వెళ్ళావా? మర్యాదగా చెప్పు, ఎంతమంది వచ్చారు, ఏమేం దొంగతనం చేశారు? నిన్నే. ఓ నాతో మాట్లాడతారా? చెప్పాలి కదా సార్, ఎవరితో మాట్లాడదాం అనుకున్నాను నేను. ఎక్కువ చేస్తున్నావు. సార్ ప్రామిస్ సార్, నాకు నిద్రలో దొంగతనం చేసి అలవాటు ఉంది అంతే సార్. అదే అలవాటు రా, ప్రపంచంలో ఎవరికి అలవాటు ఉండవు. అలాగైతే నా ఫ్రెండ్ ఇంకా దరిద్రం అలవాటు ఉంది తెలుసండి. ఏముంది? ఆ నైట్ టైం ఇంట్లో ఉన్నాడు, పబ్బులు ఎక్కువ ఉంటాడు. అటు పేరు చెప్పమంటారా? అటు పేరు చెప్పమంటారా? వద్దు, ఆడి సంగతి మనకెందుకు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు కదా. ఫస్ట్ నా ఫ్రెండ్ ట్రీట్మెంట్ చేస్తాను, తర్వాత నాకు చేస్తాను. అటు పేరు చెప్పమంటారా? మాట తాడి పేరు చెప్పడా, ఎవడే ఆడు? ఎందుకు ఆడి పేరు మనకెందుకు? అయినా మీ అమ్మ నన్ను చెప్పలేదా దొంగతనం చేయడం తప్పు? ఫస్ట్ ఆడి చెప్పారు, ఆడు వినట్లేదు. అన్నేం చేయమంటారు? అటు పేరు చెప్పమంటారా? మాట తాడి పేరు చెప్పడా, ఆడి పేరు చెప్పడా.
అసలు దొంగ ఎలా ఎవరు నువ్వు? అంటే చిన్నప్పటి నుంచి సన్నీ లియోన్ సినిమాలు చూసి ఇలా దొంగ అయిపోయింది సార్. ఎవడన్నా ఖైదీ 150 చూసి దొంగ అవుతాడు, లేదా కొండబిట్టి దొంగ చూసి దొంగ అవుతాడా? నువ్వేట్రా సన్నీ లియోన్ సినిమాలు చూసి దొంగ? ఆ సినిమాలు ఎవడని చూస్తాడు సార్, ఈ సినిమాలు సైలెంట్ గా దొంగలో చూడాలి కదా, అందుకని చూసి అలాగ అయిపోయింది సార్. చూసాక ఇప్పుడే ఒక కాల్చి వచ్చా, బ్లడ్ కూడా అంటుకుంది. అదేంటి సార్ గెంత కాస్త బ్లడ్ ఎలా అంటుకుంది? నమ్మరేమో అని చెప్పి నా బుల్లెట్ తీసి మళ్ళీ లోపల పెట్టుకున్నా. చూసారా, నేను ఇప్పుడు ఇతను పొడి చేసి వచ్చా. అదేంటి ఒక్క అట్ట బుట్టు కూడా లేదు? ఇప్పుడు ఒకటి పొడిచా, అది బ్లడ్ దీనికి అంటుకుంది. ఇది తీసి కూడా పొడిచా, ఈ బ్లడ్ ఆడుకుంటుంది, అందుకే దీనికి ఏం లేదు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారా? నా గురించి మీకు తెలియదు కదా, నా వెనకాల ఎవరున్నారు మీకు తెలియదు కదా. ఎవడరా? ఇప్పుడు చూడండి ఒకసారి. హలో, ఏంటి వార్త ఏమవుతుంది ఇప్పుడు ఏం ప్రాబ్లం అండి? బాబు అడగచ్చు బాబు ఎందుకు పిలిచాను నువ్వు? నీకు ఫోన్ చేయని వచ్చేసేమేంటి, కనీసం లొకేషన్ పంపించలే కదా. అని తెలీదా నీకు? నువ్వు ఫోన్ చేసావు, నాకు సిగ్నల్ కనిపించింది, పైనుంచి టార్చ్ లైట్ వేసుకొని వచ్చాను. ఏంటి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? నన్ను స్టేషన్ లో పెట్టి సీఏ గారు చూడండి. ఏయ్ ఎవడరా నువ్వు? నిన్ను కొట్టాడేంటి? ఫ్రెండ్స్ ఇప్పుడు గొడవలు ఉన్నావా? అందుకే కొట్టాడు. ఆ ఫ్రెండా? ఫ్రెండ్ పేరు ఏంట్రా వీడి గురించి చెప్పాను నువ్వు? ఏంట్రా బిల్డప్ ఏంటి? ప్రాబ్లం ఏంటి? దొంగతనం చేశాడు. అక్కడ బాబు సారీ చెప్పు. సారీ సార్. పద. ఏంటి ఏంట్రా సారీ చెప్పు పదేంట్రా? నీకు తెలియదా? నీకు ఏంటి చట్టాలు మొత్తం మారిపోయారు కదరా బాబు. ఏం మార్చారా చట్టం? ఇప్పుడు యాక్సిడెంట్ చేసావు అనుకో, చేయకండిస్తూ వదిలేస్తాను. యాక్సిడెంట్ అయితే షేక్ ఇస్తే వదిలేస్తారా? నువ్వు బాబు రీసెంట్ మా బాబాయ్ మర్డర్ కూడా చేశాడు తెలుసా? వదిలేసారు తెలుసా నీకు? మర్డర్ చేస్తే వదిలేశారా? అన్నం పెట్టాను వదిలేశారు. ఏంట్రా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు ఎంతగా నాన్న ఎవరు తెలుసా నీకు? మా నాన్న ఏం చేస్తాడు తెలుసా నీకు? ఏం చేస్తాడు? కిడ్నీలో ఇప్పుడు రాళ్ళు పడతాయి అంటారు కదా మామూలుగా. అవును. ఆ రాళ్ళు సప్లై చేసింది మా నాన్న. నువ్వు దానికి ఎలాగైపోతా మా నాన్న చేస్తాడు తెలుసా? చెప్పరా మీ నాన్న ఏం చేస్తాడు? ఆ రాళ్ళు పడిన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయా, మన అంట్లు పోగేసి సప్లిమెంట్ రైజ్ మళ్ళీ పాస్ చేస్తాడు. ఇలా కాదురా, నేను కాల్చి పారేయాలి. మొన్న AK-47 ఏం కాలేదు. AK-47 కాలిస్తే ఏమవ్వలేదు? ఎలా రా? అన్న కాదు కదా కాల్చింది, అన్న ఉన్నో కాల్చారు. చాలా ఎక్కువ చేస్తున్నారు. మన చెల్లుడి గురించి చెప్పలేదా మనోడికి? ఏమనుకుంటారు అందుకే బిల్లాడు దొరకడం కారణం మా బాబాయ్. దొరకడానికి కారణం మీ బాబాయ్? మరి అలా ఎలా రా? నేను ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఒకే దగ్గర కలిసి చదువుకున్నాం. చిన్నప్పుడు నేను దీపావళి బాంబులతో ఆడుకునేవాడిని, మనోడు పెద్ద పెద్ద బాంబులతో ఆడుకునేవాడు. వద్దురా బాబు జనాలు ఫీల్ అవుతారా, చచ్చిపోతారంటే అడిగే తెలిపోయాడు ఇంటికి. అక్కడికి వెళ్ళిపోయి అదే పనులు చేశాడు. అమెరికా మీద బాంబు వేసాడంట. బాబాయ్ ఫీల్ అయ్యాడు. ఒబామా నీకు ఫోన్ చేశాడు? చెల్లుడి ఫ్రెండ్ ఉండగా ఒక్కడిని నేను ఫోన్ చేసి బాబాయ్ పిల్లాడని బాబాయ్ ఇలా చేస్తున్నాడు మరి అని ఫీల్ అయ్యాడు. సరే ఫోన్ పెట్టి అన్న వెంటనే ఫోన్ కలిపేయాలి ఆడిన బాబాయ్కి. పలకరించిపోయాడు. బాబాయ్ చాలా రోజులు ఫోన్ చేసి ఏంటి సంగతి అన్నాడు. ఏం లేదు కలిసి పార్టీ చేసుకుందాం అంటే వాట్సాప్ లో లొకేషన్ పెట్టాడు. ఫోన్ పెట్టాను, ఈ లొకేషన్ మన ఒబామా పంపించా, అంతే వేసాడు. అమెరికాలో అంత టచ్ ఉందా? మరి ఆ హెల్ప్ చేశారని చెప్పి ఒబామా బాబా ఏం చేశాడు తెలుసా? నాకు ఏం చేశాడు? స్టాచ్యూ కట్టాడు కదా. అవును, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అది అంతే. నీదా? నన్ను అది కాదు, మా పెద్దమ్మ గారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీ పెద్దమ్మ? నాదే కడతా అన్నాడు. ఇంట్లో పెద్దమ్మ నించుకుని నాదని చెప్పి పెద్దమ్మ కట్టించా. పెద్దమ్మ ఆవిడ మరి లాస్ట్ టైం పగడానికి వచ్చా నేను. మరి హుసేన్ సాగర్ లో ఉన్నది ఎవరు? బుద్ధుడే. నువ్వు కూడా చాలా బాబాయ్ ఎక్కువ చేస్తాడు. ఫోన్ చేసి మొత్తం ట్రాన్స్ఫర్ చేయించి. ఒక్కరోజు ఆగు. బాబా ఈ సీఐ నచ్చని పంపించి అడవిలో పంపించండి, ట్రాన్స్ఫర్ చేసండి. అడవిలోక? ఏ అడవిరా? కేబీఆర్ అడవికి. కేబీఆర్ అడవి పార్క్ కదా? అది ఒక అప్పుడు అడవే. ఈజెంట్ మనం కార్ వేసుకుని వెళ్ళా, అక్కడే కార్ పార్క్ చేసా, అంతే అది కేబీఆర్ పార్క్ అయిపోయింది. సార్ రే కానిస్టేబుల్ నువ్వు వచ్చేయండి. ఎలా మీరు రైడింగ్ వెళ్ళారు కదా, హోమ్ మినిస్టర్ గారికి తెలిసి మీ జాబ్ తీసేశారు సార్. నేను ఎందుకు ఫీల్ అవుతున్నావు? నా జాబ్ తీస్తారు సార్. దేనికి? నేను రైడింగ్ లో దొరికిపోయాను. ఒక్క నిమిషం ఆగు, రూల్ మార్చే తెలియదు నీకు ఇప్పుడు? ఏం చేయాలి? బాబు ఏంటి రూల్ ఏంటి ఇప్పుడు? ఓకే దొరికిపోగానే విజిలేసి పారిపోతే వదిలేస్తారంట. దొరికిపోతే విజిలేసి పారిపోతే రైడింగ్ లో నుంచి వదిలేస్తారా? ఏంటి మెచ్చ చేసుకున్నాను నువ్వు? ఒక్క నిమిషం ఆగు నువ్వు. చెయ్యి బాబాయ్. బాబాయ్ ఎక్కడున్నా? సరే మొత్తం ఇప్పుడే నువ్వు ఎక్కడే నువ్వు చెప్తాను, నువ్వు ఎక్కడే ఉండు. అది నువ్వు దమ్ముంటే ఎక్కడ ఉండు, నువ్వు కూడా దమ్ముంటే ఎక్కడ ఉండు. హోమ్ మినిస్టర్ మాట్లాడతాను ఇప్పుడు. మాట్లాడతావు ఇప్పుడు? నేను మాట్లాడు. మరి అది అసలు మధ్యాహ్నం లంచ్కి వస్తున్నాను, భోజనం రెడీ పెట్టు. అరే ఏం చేసావు? పదా
ఎక్స్ట్రా జబర్దస్త్. నువ్వు కోర్టుకు పోద్దన్నా, నువ్వు కోర్టుకు పోద్దన్నా. అన్నా నీ వెనక నేను ఉన్నానన్నా, అన్నా నీ వెనక నేను ఉన్నానన్నా. ఇప్పుడే కదా లాస్ట్ రా, లాస్ట్ ముందుండి వెనకాల దొబ్బుతావే. ఇట్రా నువ్వటెళ్ళు. ఠాగూర్ క్లైమాక్స్ సీన్ అన్నారు, వాదనలు అన్నారు, ప్రతివాదనలు అన్నారు. ఎందుకని ప్రశ్నిస్తున్నాను. మా ప్రెసిడెంట్ గారు మీరే ముందుకెళ్ళండి. మొదలు పెట్టండి. కబడ్డీ 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 మొదలు పెట్టమంటే మనం నేను కేజీ ఏంటో మొదలు పెట్టమని చెప్పాను అన్నాను. అది ముందు క్లారిటీగా చెప్పాలి. గీత మీద ప్రమాణం చేసి అంతరం చెప్పండి. నేను గీత మీద ఒట్టేసి చెప్పను. పోనీ గీతార్ట్స్ మీద చేయండి. నేను గీతార్ట్స్ మీద చేయను. అయితే పని చేయండి, మీ మనస్ సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పండి. నా మనస్ ఈనాడు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ జబర్దస్త్ లో కామెడీ స్కిట్లు చూడలేకే, వాళ్ళు వేసే పంచులు సహించలేకే నేను యాంటీ కామెడీ ఫోర్స్ స్థాపించాను. మీరు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ మార్గం అయితే షార్ట్ కట్ అని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి ఈ మార్గం ఎంచుకున్నాను. నేను అనేది ఆ మార్గం కాదు. మీరు ఎందుకు ఇలాగా అంటే వైలెన్స్ మార్గాన్ని ఎంచుకున్నారు? ఒక పని చేస్తాను. 2 పంచులు వేయండి. అమ్మా 4 వారాల క్రితం శకలక్ శక్కర్ స్కిట్ చూసి మీ నానమ్మ గారు కాలేయం పాడైపోయి ఊపిరితిత్తులు పాడైపోయి మరణించారు. ఈ విషయం మీకెలా తెలుసు? ఆ రోజునే మా నానమ్మ కూడా పోయింది. ఇలాంటి దుస్థితి మరే నానమ్మకి, మరే టీమ్ లీడర్ నానమ్మకి జరగకూడదనే నేను యాంటీ కామెడీ ఫోర్స్ స్థాపించాను. మిస్టర్ ముఖ్యమంత్రి కూడా నెట్వర్క్ మీకు ఉందట, నిజమేనా? అవును, ఆయనది ఎట్టాడే నాది ఎట్టాడే. నెట్వర్క్ అంటే ఆ నెట్వర్క్ కాదు, మీకున్న సర్కిల్ అంత నిజమేనా? అది నిజమే. ఒక్కసారి ఎక్కేటప్పుడు రాస్తే డైలాగ్ ఎలా చెప్పాలరా? మీ డైలాగ్ ఇది కాదు, మీరే చెప్పారు కదా ఠాగూర్ గారు, జబర్దస్త్ ఎలాంటి కామెడీ చేయాలో తెలిసిన మీకు మీరే కమ్యూనిస్ట్ని అరెస్ట్ చేస్తే ఎలాగా అని ఆ డైలాగ్ చెప్తారు చూడండి. ఠాగూర్ గారు కామెడీ గురించి మీకు ఎంత బాగా తెలుసు కదా. అవును. మీరు చేస్తుందా కామెడీ కదా, ఆ విషయం మీకు తెలుసు. మరి కమెడియన్స్ ఎలా కిడ్నాప్ చేస్తున్నారు? అందుకే కామెడీ చేయకపోవడం మీ దృష్టిలో పెద్ద విషయం కాకపోవచ్చు మిస్టర్ రామ్ ప్రసాద్. ఒక రామ్ ప్రసాద్ గా మీరుంటూ ఒక సుడిగాలి సుధీర్ టీమ్ లో కంటెస్టెంట్ గా పనిచేస్తున్న మీకు ఇప్పుడు ఒక ఆటోతో హైదరాబాద్ కు వచ్చి అమీర్పేటలో 2 షేర్ ఆటోలు, పంజగుట్లో 3 పెట్రోల్ ఆటోలు, హైటెక్ సిటీలో 4 డీజిల్ ఆటోలు ఎలా కొన్నారు? కామెడీ మీద దృష్టి పెట్టకుండా కేవలం మనీ మీద పెట్టడం వల్ల. అదే కామెడీ మీద పెట్టుంటే ఈ పాటికి మీరు బెంజులు కొనుక్కున్నారు. మీరు ఒక ఆర్టిస్ట్ తో మాట్లాడుతున్నారు. లేదు, నేను ఒక ఆటోతో మాట్లాడుతున్నాను. ఆటోతో మాట్లాడుతున్నారా? మిస్టర్ ప్రెసిడెంట్ గారు, ఇతను కేసును తప్పుతో పట్టిస్తున్నారు. లేదు, ఇదే మెయిన్ స్కిట్, జబర్దస్త్ స్కిట్, సుడిగాలి సుధీర్ స్కిట్. విషయం మీ దాకా వచ్చారు, సైడ్ స్కిట్ అయిందా? అయినా మీరు గెటప్లేసి జబర్దస్త్ ని చండాలం చేసి పెట్టారు. మిగతా వాడు ఏం చేసినా సరే జడ్జెస్ కి ఎక్కట్లేదు. దీని మీద మీ అభిప్రాయం? ఇది కాదు ప్రెసిడెంట్ గారు, స్కిట్ ని సైడ్ ట్రాక్ చేస్తారని చెప్పు ఒకసారి. ప్రెసిడెంట్ గారు స్కిట్ ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారండి. సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారా? చెప్పాడుగా మరి, విన్నావుగా? లేదు మిస్టర్ ప్రెసిడెంట్ గారు, ఇదే మెయిన్ స్కిట్. ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న ప్రాబ్లం కామెడీ లేకపోవడం. వయసు పైబడ్డ శేషు అప్పారావు కామెడీ స్కిట్లు దొరక్క ఏం చేయలేని పరిస్థితిలో మందుకు బానిసలు అయిపోయారు సార్. జబర్దస్త్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రోగ్రామ్. ఎక్స్ట్రా జబర్దస్త్ ఇస్ ద ఇంకా గ్రేటెస్ట్ ప్రోగ్రామ్. ఒక జబర్దస్త్ 20 కామెడీ షోలతో సమానం. ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ 40 కామెడీ షోలతో సమానం. టీమ్ లీడర్ కి ఎంట్రీ కావాలి పంచు, మాట్లాడితే మధ్యలో లాగ్ అవుతే కావాలి పంచు, లాగ్ అవుతున్న ప్రతిసారి వేయాలి పంచు. ఎంట్రీలో ఒక పంచు, ఇంట్రొడక్షన్ లో ఒక పంచు, లాస్ట్ క్లైమాక్స్ లో ఒక పంచు, రష్మి మీద ఒక పంచు, నాగబాబు మీద ఒక పంచు, అలాగే రోజా గారి మీద ఒక పంచు. అంటే పంచులు లేకుండా స్కిట్లు చేయలేరన్న మీ ఉద్దేశం? అవును సార్. ఎందుకు? ఒక రామ్ ప్రసాద్ అమ్మా ఒక రామ్ ప్రసాద్ గారికి భయం సుధీర్ గారు అంటే. వాడు రాసిన స్కిట్ లో ఎక్కడ పంచులు లేవని, ఎక్కడ కామెడీ లేదని స్క్రిప్ట్ పేపర్లు మొత్తం పరా 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 చింపేస్తాడా అని. ఒక సీనిగాడికి భయం, వాడు వేసిన గెటప్లు ఎక్కడ నచ్చలేదని గెటప్ పొద్దురా సీనిగా అని తొక్కేస్తాడా అని. ఒక సన్నిగాడికి భయం, 2 పేజీల డైలాగులు ఎక్కడ రాసిస్తాడా అని. అవును సార్, చెప్పు, క్లోజ్ పడుతుంది. అవును సార్. వీళ్ళు ముగ్గురు సుధీర్ని కాదని సెపరేట్ గా టీంని పెట్టుకోగలరా? అందుకే సార్ సగటు కో ఆర్టిస్ట్ ఆవేదన చూడలేకే
నేను యాంటీ కరప్షన్ యాంటీ కామెడీ ఫోర్స్ స్థాపించాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఒక్కసారి నాగబాబు గారు అన్న మాటలు గుర్తు పెట్టుకోండి. ఎక్కడ స్కిట్ హిలేరియస్ గా ఉంటుందో, ఎక్కడ ఏ టీమ్ లీడర్ కో పార్టిసిపెంట్ తొక్కాడో, ఎక్కడ టీమ్ లీడర్ కంటెస్టెంట్లకు సరిగ్గా డబ్బులు ఇస్తాడో అక్కడ ఆ పర్ఫెక్ట్ టీమ్ ను గెలిపించి మా తండ్రి అని నాగబాబుని కోరుకుంటానని జబర్దస్త్ లో రాశారు. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను చేసిన తప్పు అనిపిస్తే ఏ విచక్షణ లేకుండా నన్ను ఉరి తీయండి మిస్టర్. ఊరి కాదు టీమ్ లో తీసిన ముందేండి. సుధీర్ అంటే సీను, సీను అంటే సుధీర్. నా పేరు వాడచ్చు. ఆడేమన్నాడు తెలుసా, సీన్ గారు రాకుంటే 10,000 మిగిలిపోతే 5,000 పంచుకుందాం అన్నాడు. ప్రెసిడెంట్ గారు మీరు తీర్పు చెప్పేయండి. ఓకే, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్టిస్ట్ అండ్ టీమ్ లీడర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. ఏ మధ్యలో మోహన్ బాబు గారు ఎందుకు వచ్చారు? నువ్వు మామూలు ఎత్తు కూడా బాబు, అందుకే ఎదురు చేయాలి. అవునా? బయటికి రా, బయటికి రా, బయటికి రా. బయటకు వచ్చి బయట బయటికి రా, బయటికి రా. ఏంటి? బయటకు వచ్చి అంతే అదిరిపోవాలి. लल्लू अंकल मालूम तेरे को? ये आंटी मालूम तेरे को? सब मेरा पीछे है. బయటకు వచ్చారు. నా కోసం క్లోజ్ లో సబ్ క్లోజ్ లో చూడకండి. అన్నయ్య నేను ఒప్పుకున్నాను కనుక మీరు ఏ శిక్ష విధించినా నేను